నమస్కారం అందరికీ. అందరూ బాగున్నారుగా? నేను మీ చారి అనుకున్న టాపిక్లోకి వెళదామా. రోబో జడ్జీలు వచ్చేస్తున్నారు. ఏ పని చేసినా చకచకా చేసుకుపోయే రోబోల గురించి విని ఉంటారు. ఆటలాడే రోబోలు, సర్జరీలు చేసే రోబోల గురించి కూడా వినే ఉంటారు. మరి రోబో జడ్జీల గురించి ఎప్పుడైనా విన్నారా? త్వరలో మనం న్యాయ వ్యవస్థలో అడుగు పెట్టనున్నటువంటి రోబో జడ్జీల పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా? మరి ఎందుకు ఆలస్యం, రండి. కోర్టులు, లాయర్లు, జడ్జీలు, వాదోపవాదాలు, ఏళ్ల తరబడి సాగే వాయిదాలు పాత మాట, ఇంటర్నెట్ కోర్టులు కొత్త మాట. ఇక్కడ మనుషులు హాజరు కావాల్సిన పనే లేదు. వ్యవహారం అంతా వర్చువల్గా ఉంటుంది. ప్రతివాదాలని మహా అయితే 20 నిమిషాల్లో పూర్తయిపోతాయి. కేసు సంవత్సరాల తరబడి సాగే ఊసే లేదు. రోజులు వారాల్లోనే తీర్పు వచ్చేస్తుంది. రాత్రి పగలు ఈ కోర్టులు అందుబాటులోనే ఉంటాయి. ఆహా, ఇవన్నీ నిజమైతే ఎంత బాగుండు అనిపిస్తుంది కదా. ఇవన్నీ నిజమే. కాకపోతే మన దేశంలో కాదు, చైనాలో. అవును, కోవిడ్కి ముందు మొదలైన ఈ ఇంటర్నెట్ కోర్టుల ఏర్పాటు క్రమంగా ఊపందుకుంది అక్కడ. ఈ తరహా స్మార్ట్ కోర్టులో ఇంతవరకు 4 లక్షల కేసులు నమోదైతే ఇప్పటికే 85% కేసుల్లో తీర్పు కూడా వచ్చేసింది. అయితే ఈ కోర్టుల్లో ప్రధానంగా కాపీరైట్స్కి సంబంధించిన వివాదాలు, ఆన్లైన్లో వస్తువులు కొన్నప్పుడు ఎదురయ్యేటువంటి కామర్స్ సంబంధిత ఇబ్బందులు, ట్రాఫిక్ చలానాలకు సంబంధించినవి, అంటే త్వరగా తీర్పు చెప్పగలిగే కేసులే ఇక్కడికి వస్తాయి. ఎస్టోనియా చైనా కంటే ఒక అడుగు ముందే ఉంది ఈ దేశం. ఇక్కడ సివిల్, క్రిమినల్ అని తేడా లేకుండా ఏ తరహా కేసులైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనే నమోదవుతాయి. ఎక్కడా కాగితాలతో పని ఉండదు. దేశమంతా ఈ జస్టిస్ విధానమే అమల్లో ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వన్స్ ఓన్లీ పద్ధతిలో ఆ కేసుకు సంబంధించిన సంస్థ వివరాలు పోలీసులు, న్యాయవాదులు, న్యాయమూర్తులకు ఒక క్లిక్ దూరంలోనే అందుబాటులో ఉంటాయి. జర్మనీ కూడా టెక్నాలజీని వాడి లిటిగేషన్ కేసుల పరిష్కారంలో 50% వేగాన్ని సాధించిందట. ఈ దేశాలు మాత్రమే కాదు, ఆస్ట్రేలియా, జర్మనీ, మొరాకో దేశాలు కూడా తమ దేశాల్లో ఈ కోర్టులని, స్మార్ట్ కోర్టులను ఏర్పాటు చేసి ఏఐ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీల సాయంతో ప్రజలకు న్యాయాన్ని వేగంగా అందించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతా బాగుంది, కానీ వీటికి మనకి ఏంటి సంబంధం అంటున్నారు కదా. ఈ దేశాల స్ఫూర్తితోనే మన దేశంలోనూ రోబో జడ్జీలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సింగపూర్లో శిక్షణ. రోబోలు అంటే మరమనుషులు కదా. అమ్మో, మరమనుషులు వచ్చి న్యాయమూర్తి స్థానంలో కూర్చొని ఆర్డర్ అంటూ తీర్పు చెప్పేస్తాయా అనేగా మీ సందేహం. అదేమీ కాదు. ఏ టెక్నాలజీ వాడుకొని పెండింగ్ కేసులను త్వరితగా పూర్తి చేయడానికి న్యాయ వ్యవస్థకు ఉపయోగపడే సహాయక వ్యవస్థ పేరే ఈ రోబో జడ్జి. ఇవి డేటా ఆధారంగా పనిచేస్తాయి. పెద్దగా సమయం తీసుకొని ట్రాఫిక్ చలానాలు, స్పీడ్ డ్రైవింగ్, చిన్నపాటి వివాదాలు తదితర కేసులను ఇవి నిమిషాల్లో పరిష్కరిస్తాయి. అలాగని ఇవేమీ నేరుగా తీర్పు చెప్పవు. కేసును అశాంతం విశ్లేషించి ఆ వివరాలను క్రోడీకరించి జడ్జి గారి ముందు ఉంచుతాయి. ఆ తర్వాత నిర్ణయం న్యాయమూర్తులదే. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే 80 మంది ఐసీటీ అధికారులు, జిల్లా న్యాయమూర్తులు సింగపూర్లో శిక్షణ అందుకున్నారు. చైనా, ఎస్టోనియా దేశాల్లో విజయవంతమైన ఏఐ న్యాయ నమూనాల్ని అధ్యయనం చేసి మన దేశానికి తగిన విధంగా స్వదేశీ వ్యవస్థ నిర్మించుకోవడమే ఈ శిక్షణ లక్ష్యమట. ఇప్పటికే ముంబై, బెంగళూరు, ఢిల్లీలో ఏఐ టెక్నాలజీని వాడి కేసులను త్వరితంగా పరిష్కరించేందుకు పైలట్ ప్రాజెక్టును నిర్వహించారు. ఈ విధానంలో పెండింగ్ కేసులు 20% తగ్గినట్టు నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ చేసిన అధ్యయనం చెబుతోంది. కొత్త కొలువులకి ఆసరా. ఏఐ అన్ని పనులు చేసుకుంటూ పోతే మరి ఈ రంగంలో ఉద్యోగాల మాట ఏంటి అనే అనుమానం రావచ్చు. లీగల్ మేనేజ్మెంట్, లీగల్ రీసెర్చ్, లీగల్ ట్రాన్స్లేషన్ లాంటి పనులు సాధారణంగా ఎక్కువ సమయం తీసుకుంటాయి. అలాంటి పనులని ఈ ఏఐ టూల్స్ క్షణాలు చేసేస్తూ అధికారులకు సాయపడతాయే కానీ వాళ్ళ స్థానాన్ని ఆక్రమించుకోమంటున్నారు నిపుణులు. ఇప్పటికీ మన కోర్టుల్లో కొన్ని రకాల ఏఐ టూల్స్ని వాడుతున్నాం. ఉదాహరణకు ఏపీలో ఉపయోగిస్తున్న అదాలత్ ఏఐ, సువాస్ వంటి వాటిని తీసుకోండి. అవి జడ్జీలు ఇచ్చిన తీర్పుని స్థానిక భాషల్లోకి వేగంగా అనువాదం చేస్తున్నాయి. అలాగే మరికొన్ని ఏఐ టూల్స్ డాక్యుమెంటేషన్, సైటేషన్ వంటి పనులని తక్కువ సమయంలో చకచకా చేస్తాయంటున్నారు ఏపీ న్యాయ సేవాధికార సంస్థ డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ అమర రంగేశ్వరరావు. అంటే ఏఐ పరిజ్ఞానం పెంచుకుంటే కొత్త తరానికి ఈ రంగంలో కొలువులకు లోటు ఉండదన్నమాట. నచ్చిందా? అంతవరకు సెలవు. మీకు మరో టాపిక్.